అమెరికా వెళ్ళాలంటే అంత భయం స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఎవరు చూసినా ట్రంప్ అనగానే ఒక కైండ్ ఆఫ్ హారర్ పేరు లాగా వినిపిస్తుంది. ఎందుకంత హాంటెడ్ అయిపోయింది? అన్ని నిర్ణయాలు చాలా కఠినంగా తీసుకుంటున్నాడు. ఏంటి అసలు? ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ ష్రూడ్ బిజినెస్ మ్యాన్. అక్కడున్న అమెరికన్స్కి ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువ అయిపోతుంది బికాజ్ ఇండియన్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ అమెరికన్స్ అన్న ఒక లైన్ వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం? సో ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ పే చేయట్లేదు, వచ్చిన రెవెన్యూని వాళ్ళు దాచుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఎ రికార్డబుల్ క్యాష్. అయితే ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యుఎస్ సిటిజన్స్ ఉన్న ఇండియన్ పేరెంట్స్ కూడా ఇండియా నుంచి వచ్చే వాళ్ళని కూడా రిటర్న్ టికెట్ అడుగుతున్నారు అని విన్నాను. బట్ మనం అడిగిన దాన్ని బట్టి మన క్వశ్చన్ ఆన్సర్ని బట్టి వాళ్ళు 1 month కూడా ఇవ్వచ్చు. సో ఇదంతా మనం చేసిన మ్యానిపులేషన్ వల్లనే ఆయన అంత స్ట్రిక్ట్ అవ్వాల్సి వచ్చింది. 100%. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ విశ్వేశ్వరరెడ్డి కలవల గారు. నమస్కారం విశ్వేశ్వర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఇండియా ఎలా ఉంది? ఇండియా బాగుంది. బాగుందా? సో ఎన్ని రోజులు ఉంటారు? ఇంకా 3 weeks ఉంటాను. 3 weeks ఉంటారా? అసలు ఏంటి ఎన్ఆర్ఐలను చూస్తే నిజంగా ఒక రకంగా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ అమెరికా వెళ్ళాలంటే అంత భయం స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఎవరు చూసినా ట్రంప్ అనగానే ఒక కైండ్ ఆఫ్ హారర్ పేరు లాగా వినిపిస్తుంది. ఎందుకంత హాంటెడ్ అయిపోయింది? వై ఈస్ టేకింగ్ సచ్ డిఫికల్ట్ డెసిషన్స్? అన్ని నిర్ణయాలు చాలా కఠినంగా తీసుకుంటున్నాడు. ఏంటి అసలు? అంటే యాక్చువల్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఆయన విసా ఇస్ ప్రైమ్ ఫస్ట్ వర్షన్ అంటే వర్షన్ 1లో చూసాము. ఆయన 4 years అడ్మినిస్ట్రేషన్ చేశారు కాబట్టి ఆయన ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ ష్రూడ్ బిజినెస్ మ్యాన్. టిపికల్గా మార్కెట్ ప్లేస్లో ఎలా ఉంటుందంటే పొలిటీషియన్, ష్రూడ్ బిజినెస్ మ్యాన్ వాళ్ళు ఉంటారు. అంటే రాజకీయం అట్లా చేయాలి అనేది. సో ఈయన ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ forefathers నుంచి కూడా ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఈజ్ ఐడియాలజీ ఈజ్ బిజినెస్, నాట్ ద సో పాలిటిక్స్ కాదు. ఆయన కంపెనీ నడిపించినప్పుడు కూడా ఆయన డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుందంటే హైరింగ్ అండ్ ఫైరింగ్. ఎనీ కంపెనీ ఎలా ఉంటుంది, ఫైరింగ్ లాగా ఉంటుంది. సో ఇన్ సిమిలర్ లైన్స్ ఇప్పుడు సెకండ్ టర్మ్స్ ఏదైతే ఫస్ట్ టైం అడ్మినిస్ట్రేషన్ అయిపోయాక మళ్ళీ లాస్ట్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ 4 yearsలో ఇట్ వాజ్ నాట్ దట్ గ్రేట్ ద గవర్నమెంట్స్ కానీ అదే. సో అప్పుడు హీ హాజ్ అన్ ఆపర్చునిటీ టు ఆర్గనైజ్ బిగ్గర్ వే. సో అందులో ఆయనకు వచ్చింది. వస్తే ఆయన ఎప్పుడైనా ఓపెన్, హానెస్ట్, బ్లంట్ అండ్ ష్రూడ్ బయటకి చెప్పడానికి ఏదైనా కూడా, ఇఫ్ ఇట్స్ అ పబ్లిక్ పాలసీ, ఇఫ్ ఇట్స్ అ గవర్నమెంట్ పాలసీ, ఇఫ్ ఇట్స్ అ హ్యూమన్ బిహేవియర్ కూడా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ హియర్ ఇక్కడ ఇమిగ్రేషన్ ద యుఎస్ ఈజ్ బైండెడ్ ఆఫ్ దిస్ ఆల్ ఇమిగ్రేషన్. ఒకటి 2 types ఆఫ్ ఇమిగ్రేషన్ వస్తుంది కంట్రీ లోపలికి. ఒకటి నాన్ ఇమిగ్రెంట్ అండ్ ఇమిగ్రెంట్. సో ఇక్కడ నాన్ ఇమిగ్రెంట్ ఇంటెంట్ ఉన్న వాళ్ళు వచ్చే రకంగా వస్తారు. ఇమిగ్రెంట్ ఇంటెంట్ మనకి స్పెషల్గా ఇండియన్స్కి F1 వీసా మీద చాలా మంది వస్తారు స్టూడెంట్స్. అదేవిధంగా H1B వర్క్ పర్మిట్లు మన స్కిల్డ్ లేబర్లో వస్తారు. తర్వాత థర్డ్ ఈజ్ మేజర్గా విజిటింగ్ వీసా మీద వస్తారు, B1 B2 మీద వస్తారు. ఇప్పుడు F1 వీసా గురించి మాట్లాడుకుంటే చాలా మంది స్టూడెంట్స్, మీకు తెలుసు అండ్ మీరు కూడా స్టూడెంట్గా ఒకవేళ వెళ్ళుంటే ఇంతకుముందు పార్ట్ టైం జాబ్స్ అనేవి చేసి ఉంటారు. అండ్ దట్ ఈస్ బ్రెడ్ అండ్ బటర్ యాక్చువల్గా అక్కడ వెళ్ళిన మనకి. ఏంటంటే అందరికీ తెలుసు ఫస్ట్ సెమిస్టర్ ఇక్కడ నుంచి ఎలాగో అలాగే తీసుకొస్తారు ఫీజు. సెకండ్ నుంచి పార్ట్ టైం జాబ్ చేస్తూ కొద్దిగా ఎర్న్ చేస్తూ వాళ్ళు ఫీజులు కట్టుకోవడం జరుగుతుంది. బట్ ఇలా F1 వీసా వచ్చిన స్టూడెంట్స్కి కూడా అసలు పార్ట్ టైం జాబ్స్ కూడా చేయకూడదు అంటే అది చాలా దారుణమైన విషయం అనుకుంటా. కరెక్ట్. అండ్ నిఘా పెట్టారు అని కూడా విన్నాం అటువంటి స్టూడెంట్స్. యాక్చువల్ రూల్ ఈజ్ అంటే ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ అని ఉంటుంది. అమెరికాలో ఆల్ఫాబెటికల్ లెటర్ A to Z లో ప్రతి లెటర్కి ఒక వీసా టైప్ ఉంటుంది. సో ఈచ్ లెటర్ ఇప్పుడు H1B ఎట్లనో, O1 ఎట్లనో, P అంటే పెర్ఫార్మెన్స్ వీసా ఎట్లనో, R అంటే రిలీజియస్ వీసా ఎట్లనో, H1 డిపెండెంట్ H4 ఎట్లనో, అంటే ప్రతి లెటర్కి ఒక వీసా టైప్స్ ఉంటుంది యూఎస్లో మెజారిటీ లెటర్స్కి. సో ఇందులో ఏంటంటే ఒకప్పుడు ఉన్న డిజిటల్ ఏజ్లో అంతా లేనప్పుడు ఏంటంటే చాలామంది పనిచేసి ఉండొచ్చు మీరు అన్నట్టు. కాకపోతే ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్లో మనం వీసాకి వెళ్ళేటప్పుడు ఏం చెప్తామంటే నేను ఈ లోన్ తీసుకున్నాను, ఇంత అమౌంట్ లోన్ తీసుకున్నాను కాబట్టి ఈ లోన్ ద్వారానే నేను ఎడ్యుకేషన్కి అయ్యే I-20లో డిక్లేర్ చేస్తారంట ఆ ఫీజు ఎంత ఉంటుంది, బోర్డింగ్ లాడ్జింగ్ ఎంత అవుతుంది అనే దాని క్లారిటీ బేస్డ్ మీదనే మనం ఇక్కడ లోన్ తీసుకుంటాం. లేదంటే మనం మన ఓన్ డబ్బునే ఇస్తామని ప్రామిస్ చేసే వీసాకి వెళ్తాం. అంటే ఈ సపోర్టింగ్ లెటర్ చూసి ఆయన వీసా ఇస్తాడు. అంటే ఐదర్ యు ఆర్ టేకింగ్ లోన్ ఆర్ యు ఆర్ టేకింగ్ దట్ మనీ ఫ్రమ్ యువర్ పర్సనల్ అకౌంట్. అంతేగా నేను అమెరికాకి వచ్చి నేను ఫస్ట్ సెమిస్టర్ చేసి మిగతా 3 సెమిస్టర్లో నేను డబ్బు తీసుకుంటానంటే అమెరికా ఇక్కడ వీసా ఇస్తుందా? ఇవ్వదు కదా. సో దెర్ ఇస్ అ నామ్స్ టువర్డ్స్ టు దట్ వీసా టైప్. F1కి నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ అబైడ్ అవుతామని ఒప్పుకుంటేనే ఆ వీసా ఇచ్చారు. సో ఆ ఫ్రేమ్ వర్క్లోనే మనం అక్కడ ఉండాలి కదా. సో దానికి మళ్ళీ మనల్ని షార్ట్ కట్లో వెళ్ళి ఇప్పుడు మేజర్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో రెగ్యులర్స్గా ఈ గ్యాస్ స్టేషన్లు, గ్రోసరీ స్టోర్లు, లిక్కర్ స్టోర్లు ఈ నేమిటి మనలు రెస్టారెంట్లలో పనిచేస్తారు. విచ్ ఇస్ అ వయలేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్. అంటే ఒకప్పుడు చేస్తుండే చాలా మంది చేస్తున్నారు, అప్పుడు కూడా అది రాంగే, బట్ చూసి చూడనట్టున్నారు కదా. అప్పుడు ఆథరైజ్డ్ వర్క్, అన్ఆథరైజ్డ్ వర్క్ అని ఉంటుంది. ఆథరైజ్డ్ వర్క్ అప్పుడు ఇంత మైగ్రేషన్ జరగలేదు. ఇవాళ హైదరాబాద్ కాన్సులేటే లేదు. మీరు మనం మాట్లాడుకున్న ఆ రోజులలో దెర్ ఇస్ నో కాన్సులేట్ ఇన్ హైదరాబాద్. టుడే వీ హ్యావ్ ఎ కాన్సులేట్ విత్ 50+ windows, బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇన్ ద సౌత్ ఏషియా.
సో అంటే మనం అడ్వాన్స్మెంట్ అయింది కదా, మేము 20 ఏళ్ల క్రితం ఏ రకంగా ఉందో ఇవాళ అట్లే ఉండాలని కోరుకోవడం ఇది. ఒకప్పుడు మనకి రేడియోలు టీవీలు అన్నీ ఉండేది, ఇవాళ ఐఫోన్ బికమ్ ఆర్ ఫోన్ బికమ్ స్మార్ట్ ఫోన్, ఎవ్రీథింగ్ వీ రిమూవ్డ్ ఎవ్రీథింగ్. ఇవాళ మనం రేడియో పెట్టుకుని ఎవరు వింటున్నాం. అట్లే ఈ వీసా సిస్టంలో కూడా ఒకప్పుడు ఉన్న సిస్టమ్ మోడల్ వేరు, అప్పుడు ఇంత ట్రాకింగ్ కూడా లేకపోయేది. అప్పుడు ఇంత జనం కూడా వెళ్ళకపోయేది. అప్పుడు మీకు చెన్నైలో నాకు తెలిసినప్పుడు ఒక రోజు 2 F1 వీసాలు ఇచ్చారని గొప్పగా మాట్లాడుకుంటారు, అబ్బాయి ఇలా ఇద్దరికి వచ్చినాయి ముగ్గురికి వచ్చినాయి అని F1 వీసాలు. అప్పుడు ఇప్పుడు ఏమిటి కొన్ని వందల వేలు. మీరు మన ఎయిర్పోర్ట్ ఎట్లయిపోయింది, ఇట్ బికమ్ అనదర్ బస్ స్టాండ్. కరెక్ట్. అయితే ఇప్పుడు ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో ఆయన ఇంత డేరింగ్గా అంటే ఇంత దారుణంగా డెసిషన్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే చాలామంది ఇండియన్స్ వెళ్ళి అక్కడ అమెరికాని కాంకర్ చేస్తున్నారు, అక్కడ బిజినెసెస్ కానీ అక్కడున్న అమెరికన్స్కి ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువ అయిపోతుంది బికాజ్ ఇండియన్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ అమెరికన్స్ అన్న ఒక లైన్ వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం? అంటే టిపికల్ ఏంటంటే ఇప్పుడు అమెరికాలో వర్క్ కల్చర్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి. అమెరికా ఈజ్ టోటల్ ఇమిగ్రెంట్ కంట్రీ. ఇది ఒక హిస్టారికల్ నాట్ టుడే. ఇప్పుడు ట్రంప్ వల్ల ఫాదర్ ఎక్కడి నుంచో మైగ్రేట్ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఉషా చిలుకూరి మన వైస్ ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా మైగ్రెంట్సే. సో వ్యాన్స్ వైఫ్ నేను చెప్పేది. సో ఈ లైన్స్లో ఇక్కడ చూస్తే మన వాళ్ళు చేయగలిగే జాబులు కొన్నే ఉంటాయి, అన్ని జాబులు ఏం చేయలేము. ఇప్పుడు బ్లాక్ వాళ్ళు చేసేది ఒక జాబ్ ఉంటుంది, తర్వాత స్పానిష్ వాళ్ళు చేసే జాబ్ ఇంకో రకంగా ఉంటుంది, తెల్ల వాళ్ళు చేసే జాబ్ వేరే ఉంటుంది. ఈ బ్లాక్ వాళ్ళ దాంట్లో స్పోర్ట్స్ సైడ్ ఎక్కువ ఉంటారు. మన వాళ్ళు వెళ్ళి రన్ చేయమంటే 100 మీటర్స్ రన్ చేయగలుగుతారా? చేయలేరు కదా. సో ఇన్ సిమిలర్ లైన్స్ మనం చేయగలిగే యాక్టివిటీస్ మీదనే కన్సర్న్. మనం అమెరికా వాళ్ళ కాంపిటీషన్, మనం స్పానిష్ వాళ్ళ కాంపిటీషన్, కొంచెం వైట్ కాలర్ జాబ్స్ ఎక్కువ చూస్ చేసుకుంటాం మనం ఎప్పటి నుంచి అయినా అదే జాబులు చేస్తాం మనం, ఎందుకంటే దానిలో ఎక్కువ టైం ఇస్తాం. ఇప్పుడు టెక్నాలజీ ఉండడం వల్లనే మనం ఐటీ సెక్టర్స్లో సిలికాన్ వ్యాలీలో మన ప్రజెన్స్ ఎక్కువ ఉంది. బట్ మనం వెళ్ళి కన్స్ట్రక్షన్ వర్క్ చేయట్లేదు కదా. ఇప్పుడు అమెరికా కన్స్ట్రక్షన్ ఈజ్ అ బిగ్ థింగ్, అంటే అమెరికా బిల్టప్ దానిలో అన్ని ఆ లెబోరియస్ వర్క్ అంతా వాళ్ళే చేస్తున్నారు. సో ఈ మధ్య మన వాళ్ళు ఆ ఇండస్ట్రీలోకి వెళ్ళినా మనం అది మేనేజ్ చేసి బిల్డప్ చేస్తున్నాం, కానీ అందులో లేబర్గా ఉండలేకపోతున్నాం కదా. సో మనం స్కిల్డ్ లేబర్, ఇప్పుడు టైప్స్ ఆఫ్ వర్క్స్లో స్కిల్డ్ లేబర్ అక్కడ ఉంది కాబట్టి ఆ లైన్లో చేస్తారు తప్ప ఇండియన్స్కి డిఫరెంట్ సెక్టర్. ఇవాళ చూస్తే టోటల్ పాపులేషన్లో మనది ఓన్లీ 1%, 4 million, విచ్ ఇస్ 40 lakhs ఆఫ్ పీపుల్. ఉంటే ఇంకో 2-3 lakhs అటు ఇటుగా ఈ మధ్య యాడ్ అయి ఉంటుంది తప్ప. సో అంటే మీకు టోటల్ 100%లో మనది 1% కదా. మనం ఎక్కడ లాక్కున్నట్టయితే అమెరికన్ ఎంప్లాయ్మెంట్ అంత స్ట్రిక్ట్ రూల్స్ ఓన్లీ ఫర్ ఇండియా, ఆల్ ఓవర్ కంట్రీ, ఆల్ ఓవర్ వరల్డ్ ఇచ్చారు ఆయన. కరెక్ట్. ఆయన చెప్పేది ఏదైనా ఇండియా స్పెసిఫిక్గా ఇండియా వాళ్ళు రావద్దని లేదు. లాస్ట్ టైం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో 7 కంట్రీ ఇస్లామిక్ కంట్రీస్ చెప్పారు, మేము రావద్దని చెప్పాడు. అక్కడ క్లారిటీ ఉంది. బట్ ఈ నెవర్ సేస్ ఇండియా వాళ్ళు రావద్దు, ఇండియన్స్ రావద్దని. ఇప్పుడు ఏదైతే తీసుకొచ్చారో అంటే F1 వీసా కానీ H1 వీసా మీద కానీ ఏం చేంజెస్ లేవు యాజ్ ఆఫ్ నౌ. ఓన్లీ చైల్డ్ బర్త్ రైట్ దాని మీదనే ఆయన ఫోకస్ చేస్తారు. దానికి కూడా వాట్ ఎవర్ హీ పుట్ టుగెదర్ ఇట్ ఇస్ అ వ్యాలిడ్. ఆయన ఏమంటారంటే బర్త్ మైగ్రేషన్ జరుగుతుంది, టూరిజం లాగా బర్త్ టూరిజం లాగా జరుగుతుంది. ఎస్పెషల్లీ సౌత్ అమెరికా నుంచి కానీ, లాటిన్ అమెరికా నుంచి, కరేబియన్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చి, ఈవెన్ ఇండియా వాళ్ళు కూడా చాలా మంది వచ్చి 6th, 7th మంత్లో వచ్చి పిల్లల్ని కానీ మళ్ళీ వెనుక వచ్చేస్తారు విజిటర్ వీసా మీద వచ్చేవాళ్ళు. అది హిస్టారికల్గా జరుగుతుంది. సో దాంతో అడ్వాంటేజెస్ ఏమవుతున్నాయి, ఇది ఫ్రీగా అవుతుంది. వీళ్ళు పుట్టిన బిడ్డ 20 ఏళ్ళ దాకా ప్రొడక్టివిటీ ఉండదు, అంతే కదా కంట్రీ కోసము. సో వీళ్ళు ఇక్కడ ఉంటారా, మళ్ళీ పేరెంట్స్ తీసుకెళ్ళి మళ్ళీ ఎప్పుడో టైంకి వస్తారు. సో అది విచ్ అమెరికా డోంట్ లైక్ ఇట్. అమెరికా ఏంటంటే ఇఫ్ దెర్ ఇస్ అ వాల్యూ టు ఇట్ ఓన్లీ, ఆ ఇండస్ట్రీకి కనెక్ట్ అయితే తప్ప వాళ్ళు ఉంచుకోరు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఈ స్పెసిఫిక్ ఐడియాతోనే వచ్చారు. సో ఆ లైన్లోనే ఆయన తీసుకున్నారు. ఆ నిర్ణయం ఇప్పుడు రేపు డెమోక్రటిక్ పార్టీ డెఫర్ చేసింది ఒక 22 స్టేట్స్లో, అదేవిధంగా వాషింగ్టన్ స్టేట్లో కూడా వాళ్ళు డెఫర్ చేస్తారు. సో ఇంకా ఇట్ ఏ రకంగా వెళ్తుంది, ఎందుకంటే ఇది చాలా లాంగెస్ట్. మీరు అన్నట్టు బర్త్ టూరిజం అనగానే హిస్టారికల్ థింగ్ అంటున్నారు మీరే. సో దాన్ని చేంజెస్ చేస్తే ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెగిటివ్ ఆబ్వియస్లీ అవతల వాళ్ళకే ఉంటుంది. అమెరికాకి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా రెస్ట్రిక్ట్ చేసినందువల్ల? బెనిఫిట్ వస్తుందనే కదా ఉద్దేశం. ఇప్పుడు అమెరికా గ్రేట్ అగైన్ అయినా పాలస్తీనా వచ్చారు కాబట్టి ట్రంప్ ఏది చేసినా వాట్ ఈస్ హిజ్ ఇంట్రెస్ట్ యాజ్ అ ప్రెసిడెంట్, అమెరికన్ ఇంట్రెస్ట్. వాళ్ళ కొత్తగా చూస్తే వాళ్ళకి మీకు ట్యాక్స్ తీసేస్తాను అంటున్న టైప్ వస్తుంది కదా, వింటున్నారు కదా. ట్యాక్స్ ఇవ్వద్దంటే వాళ్ళు ఎంత లాయాలిటీ ఉంటుంది చెప్పండి. ఒకసారి మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదంటే వాళ్ళ అబ్బా దిస్ గై ఈస్ డూయింగ్ గ్రేట్ థింగ్ టు అమెరికా అని అనుకుంటారు తప్ప మా కంట్రీ సిటిజన్స్. ఇప్పుడు ఆ కంట్రీ ఏమనుకుంటారు, ఇప్పుడు ఇండియాలో మన దగ్గర బంగ్లాదేశ్ నుంచి కూడా చాలా మంది మైగ్రేషన్ వస్తుంటారు, బ్యాక్ డోర్ల నుంచి అటు నుంచి ఇటు నుంచి వేరియస్ కంట్రీస్ రెఫ్యూజీస్ లాగా వస్తున్నారు. మనం ఏం చేస్తున్నారు, రెఫ్యూజీస్ని మనం వెనకాల పంపాలి రూల్ ప్రకారం అయితే. సో అందులో వీళ్ళైతే చాలా క్లారిటీ ఉన్నారు. ఇప్పటి వరకు ఒక 11 million ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారని USCIS చెప్తుంది, వాళ్ళ రికార్డ్స్ ప్రకారమే చూపిస్తుంది. ఇందులోకి వెళ్ళి వీళ్ళు ఏమంటున్నారు, ఏదో రోజు కరెక్షన్ చేయాలి కదా.
యూ నీడ్ టు కరెక్ట్ ఇట్, యూ కెనాట్ కంటిన్యూ దట్ థింగ్ కదా. సో ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ పే చేయట్లేదు, వచ్చిన రెవెన్యూని వాళ్ళు దాచుకుంటున్నారు. సో దాన్ని మనీని ఇట్స్ నాట్ ఎ రికార్డబుల్ క్యాష్. సో ట్యాక్సెస్ ఫైల్ చేయకపోతే వాళ్ళ బెనిఫిట్, కంట్రీలో ఉంటున్నావు, కంట్రీలో ఎంజాయ్ చేస్తున్నావు, సో దెన్ యూఆర్ నాట్ పేయింగ్ ట్యాక్సెస్. వెన్ యూఆర్ నాట్ పేయింగ్ ట్యాక్స్, హౌ ద గవర్నమెంట్ విల్ రన్? క్యాష్ ఇన్ హ్యాండ్ ఇస్తుంటారు అటు పక్క కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కూడా పనిచేసేదంతా కూడా ఈ స్టోర్లలో ఎక్కడ పని చేసినా, పార్ట్ టైం జాబ్ చేసినా అంతా క్యాష్. దే కెనాట్ పుట్ దెమ్ ఆన్ ద పేరోల్ బికాస్ దట్ ఈస్ నాట్ అన్ ఆథరైజ్డ్ వర్క్. సో దే ఆర్ డూయింగ్ అనదర్. ఆథరైజ్డ్ వర్క్ ఈజ్ ఓన్లీ 20 hours. దట్ ఈస్ స్టిపులేటెడ్ ఇన్ I-20లో డిసైడ్ చేసింది. యూనివర్సిటీ చెప్పిన దానిలోనే ఫ్రేమ్ వర్క్ లోనే పనిచేయాలి. వాళ్ళంతా బయటకు వచ్చేసి యూనివర్సిటీ ఒక దగ్గర ఉంటుంది, వాళ్ళు ఇంకో దగ్గర ఉంటారు, తర్వాత వీళ్ళు వర్క్ చేస్తుంటారు. అది కొద్దిగా వాళ్ళకే ఇబ్బంది. ఇది ఎవరికి మీకు నాకు కాదు. అక్కడ రేపు మళ్ళీ వాళ్ళు పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వెళ్ళి అంటే ఇండియాకి వెళ్ళి మళ్ళీ వస్తుంటున్నప్పుడు CBP ఆఫీసర్ పట్టుకొని వాళ్ళని డిపోర్ట్ చేస్తుంటారు. అయితే ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే US సిటిజన్స్ ఉన్నాయి, ఇండియన్ పేరెంట్స్ కూడా ఇండియా నుంచి వచ్చే వాళ్ళని కూడా రిటర్న్ టికెట్ అడుగుతున్నారు అని విన్నాను. కరెక్ట్. బట్ ఏంటి నిజంగానే అంత స్ట్రిక్ట్ రూల్ పాస్ చేస్తున్నారు కదా, ఇజ్ ఇట్ ఓకే? నో, ఇక్కడ ఏంటంటే విజిటర్ వీసా అని ఉంటుందమ్మా, B1 B2. దాని ఇంటెంట్ వాళ్ళు ఇవ్వడం 10 years ఇచ్చినా కూడా కంట్రీకి ఏ పర్పస్లో వస్తారన్న దాన్ని బట్టి ఇస్తారు. కంట్రీ లోపలికి వచ్చేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఉన్న CBP ఆఫీసర్ అడుగుతారు క్వశ్చన్. ఇట్స్ ఓపెన్ క్వశ్చన్. ఎందుకు వస్తున్నారు, ఏంటి మీ ప్లాన్ ఏంటి, 1 week ఉంటారా, 2 weeks ఉంటారా, 10 days ఉంటారా, 6, ఈవెన్ దెన్ వాళ్ళు 6 months ఇస్తారు వీసా. 6 months వాళ్ళ విజిటింగ్ వీసా డ్యూరేషన్ 6 months ఇస్తారు. బట్ మనం అడిగిన దాన్ని బట్టి మన క్వశ్చన్ ఆన్సర్ని బట్టి వాళ్ళు 1 month కూడా ఇవ్వచ్చు, 2 months కూడా ఇవ్వచ్చు. కానీ మనకు ఒక ఐటినరీ ఉండాలి. మనం కంట్రీ లోపలికి వెళ్తే నేను న్యూయార్క్ వెళ్తున్నానా, నయాగరా ఫాల్స్ చూస్తున్నానా, వైట్ హౌస్ చూస్తున్నానా, లేకపోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూస్తున్నానా, ఫ్లోరిడా థీమ్ పార్క్ అటెండ్ అవుతున్నా, ఒక ఐటినరీ ఎగ్జాక్ట్లీ ఇన్ 20 days, 25 days, 2 months. వాళ్ళు వచ్చినాక ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడిగితే క్వశ్చన్స్, హౌ లాంగ్ యూఆర్ గోయింగ్ టు స్టే అని అంటే 2 months ఇస్తారు. 2 months అన్నా కూడా 6 months కూడా ఇస్తారు. ఆ కాన్ఫిడెన్స్ని చూస్తారు. అంటే నిజంగా వాట్ ఈస్ హిజ్ ఇంటెంట్? ఈజ్ హిజ్ ఇంటెంట్ ఈజ్ టు స్టే అండ్ గో బ్యాక్, ఆర్ హిజ్ ఇంటెంట్ ఈజ్ టు స్టే బ్యాక్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎవర్? బికాజ్ విజిటర్ వీసా మీద వచ్చి ఓవర్ స్టే చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన వాళ్ళు ఆ స్టోర్లలో, గ్యాస్ స్టేషన్లో పని చేస్తున్న వాళ్ళు విజిటర్ వీసాను యూజ్ చేసుకొని ఇప్పటికీ కొన్ని వేల మంది మన దగ్గర ఉన్నారు ఇప్పుడు ఇది అమెరికాలో. సో ఇదంతా మనం చేసిన మ్యానిపులేషన్ వల్లనే ఆయన అంత స్ట్రిక్ట్ అవ్వాల్సి వచ్చింది. 100% ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను 26 years నుంచి అమెరికాలో ఉంటాను. రియల్ ఫ్రీడమ్ ఎప్పుడు ఉండేదంటే 2001 సెప్టెంబర్లో అటాక్ అని తెలుసు కదా మీకు. దానికంటే ముందు రియల్ ఫ్రీడమ్ ఉండే, అంతకంటే ముందు చాలా. దాని తర్వాతనే వాళ్ళ కంట్రీకి వచ్చి వాళ్ళ ఫ్లైట్లు వాడుకొని వాళ్ళ టవర్లనే చేస్తే ఏ కంట్రీ అయినా ఏం చేస్తుంది, రూల్స్ మార్చుతుందా, మార్చుకోదా? సో ఇప్పుడు కూడా మనల్ని వెళ్ళి వాళ్ళ సిస్టమ్, మీ దగ్గర మేము 1 semester ఫీజు కడతాం, మిగతా 3 semesterలు మీ కంట్రీలో పనిచేస్తాం, మీ డబ్బు తీసుకొని మీకే నేను ఫీజు కడతా అంటే ఆ కంట్రీ ఒప్పుకుంటుందా? అక్కడ ఉన్న యూనివర్సిటీస్ కానీ అక్కడ ఉన్న సిస్టమ్ కానీ ఎట్లా రన్ అవుతుంది? ఫారెన్ డబ్బు వస్తేనే నడుస్తుంది. దట్ ఈస్ ద వెల్కమింగ్ యాక్ట్ అన్నట్టు. మీరు తీసుకురండి. ఇప్పుడు యూనివర్సిటీస్ నడవాలంటే బయట నుంచి రావాలి. అమెరికాలో డబ్బు నడుపుకోవడానికి వాడు అక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వెళ్ళానమ్మా, నేను జాబ్కి అక్కడ వెళ్తే మా కజిన్స్ లేరు, బ్రదర్స్ లేరు, రిలేటివ్స్ లేరు. దే వెల్కమ్ మై టాలెంట్. అట్లే అమెరికా వాంట్ టాలెంట్, నాట్ దిస్ షార్ట్ కట్స్. సో మేము ఇట్లా వెళ్తాం, మీ అక్కడనే దాన్ని కొల్లబొడుస్తాం, దాన్ని అంటే ఫైనాన్షియల్ స్టాబింగ్ అన్నట్టు దీన్ని. అది ఎట్లనో టెర్రరిజం ఎలానో, దిస్ ఇస్ ద ఫైనాన్షియల్ టెర్రరిజం అన్నట్టు. అది నేను చేసేది రైట్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇంకా నేను మధ్యలో మాట్లాడుతుంటే కొంతమంది స్టూడెంట్స్ ఏమంటే మా అబ్బాయి ఇట్లా చేస్తాడు వాడిని కదా మేము పంపిస్తున్నాం అంటే, డిడ్ యూ అగ్రీడ్ ఫర్ దట్? మీరు అగ్రీ అయ్యారా ఆ వీసా తీసుకునే రోజు? నేను మొన్న వన్ ఆఫ్ ద టెలివిజన్ ఛానల్ కూర్చొని మాట్లాడినప్పుడు అదే చెప్పాను. మీరు ఇట్లా అన్నారు, మా అబ్బాయి పోయాడంటే 1st semester కట్టాం, మిగతా డబ్బు అక్కడే. అంటే మీరు అది ఒప్పుకొని మీరు వీసాకి వెళ్తే వాళ్ళు ఇస్తే అప్పుడు తీసుకోండి. కానీ అది కాదు కదా. ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్లో రూల్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి. అబాయిడ్ అవుతామన్నాం, ఇప్పుడు అబాయిడ్ కావట్లేదు కాబట్టి వాడు డిపోర్ట్ చేస్తున్నారు.